Hi guys, welcome back to next video. ఈ వీడియోలో మనం OWASP ZAP అనే టూల్ యూజ్ చేసుకొని మనం వల్నరబిలిటీస్ ని ఏ విధంగా స్కాన్ చేయాలో తెలుసుకోబోతున్నాం గైస్. ఇది ఒక మనకి వల్నరబిలిటీ స్కానర్ టూల్ అన్నమాట. దీని నేమ్ వచ్చేసి OWASP ZAP అన్నమాట. ఇది మనకి ఆల్రెడీ డిఫాల్ట్ గా కాల్ లైనక్స్ లో అయితే ఉంటుంది గైస్. మనం జస్ట్ రన్ చేసుకొని అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం మీరైతే టెర్మినల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడైతే మీరు OWASP ZAP అని టైప్ చేయండి. ZAP అని టైప్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో వైస్ ఇక్కడ నేనైతే స్పెల్లింగ్ అయితే మిస్టేక్ టైప్ చేస్తాను. సో అందుకని మనకి ఎర్రర్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మనకి ఈ టూల్ అనేది రన్ అవుట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనకి డైనమిక్ టూల్ అనమాట. మనకి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో దీని అయితే పెద్దగా పెట్టుకోండి. మనకి ఇదైతే లోడ్ అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఓపెన్ అవ్వగానే ఇది ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. మీరు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఓవరాల్ గా టూల్ అనేది అయితే ఇది గైస్. ఇది ఒక మనకి డైనమిక్ టూల్ అని చెప్పవచ్చు. ఇది వచ్చేసి మనకి OWASP టాప్ 10 వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఆ OWASP టాప్ 10 వల్నరబిలిటీస్ ఉన్నాయో లేవో అయితే స్కాన్ చేస్తుంది అనమాట. ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. ప్రొఫెషనల్స్ అయితే దీని అయితే యూజ్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఆటోమేటెడ్ స్కాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ అయితే స్కాన్ చేయాలనుకుంటారో ఆ వెబ్సైట్ నేమ్ అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. నేనైతే ఒక డెమో వెబ్సైట్ అయితే ఇస్తున్నా. ఈ విధంగా వెబ్సైట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ అటాక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ అటాక్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. కింద ఇక్కడ చూసినట్టయితే మనకి స్కానింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. గైస్ ఇక్కడ స్కానింగ్ అనేది అయితే మనకి అయితే చాలా టైం అయితే పడుతుంది. ఇక్కడ మనం సైడ్ కి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అలర్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫ్లాగ్ సింబల్ ఉండి అలర్ట్స్ అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏవైతే అలర్ట్స్ ఉన్నాయో ఇవి మనకి వల్నరబిలిటీస్ అనమాట. అంటే మన వెబ్సైట్ లో ఉన్న వల్నరబిలిటీస్ ఇవన్నమాట. మీరు ఇక్కడ ఏ వెబ్సైట్ నేమ్ అయితే ఇస్తారో ఆ వెబ్సైట్ లో ఉన్న వల్నరబిలిటీస్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది గైస్. ఇక్కడ చూసినట్టయితే మీరు ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ లో ఉందన్నమాట ఫ్లాగ్ అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి రిస్క్ వచ్చేసి మీడియం లో ఉందన్నమాట. అండ్ అలాగే దాని కింద చూసుకున్నట్టయితే మనకి ఇది కలర్ అనేది డిఫరెంట్ గా ఉందన్నమాట, ఎల్లో కలర్ లో ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రిస్క్ అనేది లో ఉందన్నమాట. అంటే ఈ వల్నరబిలిటీ రిస్క్ వచ్చేసి మనకి లో ఉంది. అదే ఇక్కడ ఈ వల్నరబిలిటీ చూసుకున్నట్టయితే దీని రిస్క్ వచ్చేసి మనకి మీడియం లో ఉందన్నమాట. అదే ఒకవేళ హై రిస్క్ లో ఉంటే మనకి అది రెడ్ కలర్ లో చూపిస్తుంది అనమాట ఫ్లాగ్ అనేది. ఈ విధంగా మనకి కలర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక్కొక్క వల్నరబిలిటీ అనేది చూడొచ్చు అనమాట. ఇక్కడ వల్నరబిలిటీ రిస్క్ ఎంత ఉంది అండ్ అలాగే దాని పారామీటర్ ఏంటో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎవిడెన్స్, అంటే ఈ వల్నరబిలిటీ ఉందని చెప్పేసి ఎవిడెన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ టూల్ అనేది. ఈ విధంగా మనకి స్కానింగ్ అనేది చాలా టైం పడుతుంది. సో మనం టోటల్ స్కానింగ్ అయిపోయినాక చూసినట్టయితే మనకి ఇక్కడ చాలా వల్నరబిలిటీస్ అయితే దొరుకుతాయి కదా, ఎందుకంటే ఇది డెమో వెబ్సైట్ కాబట్టి. మీరు రియల్ టైమ్ లో కూడా ఈ విధంగానే అనమాట. మీరు ఏ వెబ్సైట్ అయితే స్కాన్ చేయాలనుకుంటారో ఆ వెబ్సైట్ నేమ్ అక్కడ ఇచ్చేసి అటాక్ బటన్ మీద క్లిక్ చేసేస్తే మీకు అందులో వల్నరబిలిటీస్ అనేవి ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. లేదంటే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేయదు కదా. ఇది మనకి రియల్ టైమ్ లో అయితే దీన్ని యూజ్ చేస్తుంటారు ప్రొఫెషనల్స్ అయితే.